అందరికీ నమస్కారం అండి. జీత్ విజయాస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం బ్రహ్మ వైవర్త పురాణంలో తులసికి గణపతి ఇచ్చిన వరం మరియు శాపం గురించి తెలుసుకుందాం. బ్రహ్మ వైవర్త పురాణం గణపతి ఖండంలోని ఈ ఉపాఖ్యానం ప్రకారం గణపతికి తులసి పూజ పనికిరాదని వివరంగా ఉంది. ఒకానొక బ్రహ్మకల్పంలోని జరిగిన వృత్తాంతం ఇది. గంగానదీ తీరంలోని ఒక ప్రశాంత సుందరవనంలో గణపతి ఎంతో నిష్ఠగా తపోదీక్షలో ఉండగా నిండు జవ్వనంతో అలరారుతున్న తులసి ఆ వనవిహారానికి వచ్చింది. నిచ్చల భక్తి తత్పరుడై తపస్సు చేసుకుంటున్న గణపతిని చూసి తులసి మోహన పరవశురాలై ఎలాగైనా అతని దీక్షను చెడగొట్టి తనపై ఆయన మరులుగొనేలా చెయ్యాలనుకుంది. తలపై చేతో తట్టటం, నీళ్లు జల్లడం వంటి కవ్వింపు చర్యల ద్వారా గణపతి ధ్యాన నిమగ్నతను భగ్నం చేసింది. ఆమె అంతలా కవ్వించినా ప్రశాంత వదనుడైన గణపతి అదే శాంతస్వరంతో ఆమె ఎవరు అని అడిగి తెలుసుకున్నాడు. ధర్మధ్వజుని పుత్రిక తులసి అని, భర్తను కోరి బ్రహ్మ గురించి తపస్సు చేసిందని, బాలబ్రహ్మచారిగా ఉన్న తనపై మోజు పడుతున్నదని తెలుసుకున్నాడు. తల్లి, నేను వివాహం చేసుకోదలుచుకోలేదు, ఇంకెవరినైనా చూసుకో అని నిర్మల మనస్కుడై చెప్పాడు. నీ గుజ్జు రూపానికి పెళ్లి కూడానా? కోరి వచ్చిన వనితను చులకనగా చూస్తావా అంటూ తులసి వెటకారం చేసేసరికి అంతటి శాంతమూర్తికి కూడా ఆగ్రహం వచ్చి, యవ్వన మదం చేత యుక్తాయుక్త విచక్షణమర్చిన నీకు రాక్షసుడే భర్తగా లభించుగాక అంటూ శపించాడు. అప్పటికి కళ్ళకు కమ్మిన మైకం పొరలు విడివడిన తులసి ఆ శాపానికి ఉపశమనం కోరగా, రాక్షసునితో నీకు వివాహం తప్పదు, అయితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల నీకు భూలోకంలో పవిత్ర వృక్షంగా ఆరాధింపబడే సమయం వస్తుంది అని అక్కడి నుంచి ఇంకో ప్రదేశానికై తపస్సుకు వెళ్ళిపోయాడు గణపతి. తన తప్పును మన్నించమని తులసి ప్రాధేయపడింది. గణపతిని అనుసరిస్తూ వెళ్ళిన తులసిని అనుగ్రహించి ఇంకా ఇలా చెప్పాడు గణపతి. నువ్వు శ్రీ మహావిష్ణువుకు సర్వదేవతలకు ప్రియమైనదానివి, విశేషించి శ్రీకృష్ణమూర్తికి ఇంకా ఇష్టురాలవు అవుతావు. అయితే నాకు మాత్రము నీ పూజ నిషేధం అని నిశ్చయంగా పలికేసరికి తులసి విషన్న వదనంతో, మహానుభావ, నేను తమకు అంటరాని దానినైతినా నన్ను మన్నించరా అని వేడుకుంది. తల్లి, నీవు పరివర్తన చెందినందున నిన్ను అనుగ్రహిస్తున్నాను. అది ఒకే ఒక్కరోజు. భాద్రపద శుక్ల చతుర్థి నా జన్మతిథి. ఆ ఒక్కరోజు మాత్రము ముల్లోకాల్లోని సమస్త జనులు నిన్ను కూడా నా పూజలో వినియోగించేందుకు అర్హత కల్పిస్తున్నాను. ఇతర సందర్భాలలో నిన్ను అంగీకరించను అనగా అదే మహాభాగ్యం అనుకుంది తులసి. కనుకనే ఏకవింశతి పత్ర పూజలో సిద్ధివినాయక వ్రతం రోజున ఒక పత్రంగా తులసికి ప్రాధాన్యత ఉంది. ఒక విధంగా ఇది తులసికి వరం, మరొక విధంగా శాపమని అంతా సర్ది చెప్పారు. మాఘపానం ప్రకారం క్షీరసాగర మథనం జరుగుతూ అందులోంచి అమృత కలశం ఉద్భవిస్తూ ఉన్న తరుణాన రెండు అమృత బిందువులు తొనికినట్లు, ఆ రెండూ పారిజాత వృక్షం తులసి వృక్షంగా రూపొందినట్లు ఏకాదశి మహాత్మ్యంలో చెప్పబడింది. సత్యజిత్ చేత ఇవి పెంచబడినట్లు కూడా ఉంది. ఏది ఏమైనా తులసి జననం వికాసం దివ్యమైనవన్నది సత్యం. ఇది బ్రహ్మ వైవర్త పురాణంలో తులసికి గణపతి ఇచ్చిన వరం శాపం. అందుకే మనం తులసిని, గణపతిని పూజించటానికి ఒక్క వినాయక చవితి రోజును మాత్రమే ఉపయోగిస్తాం. సర్వేజన సుఖినో భవంతు.